నమస్కారం. ఈరోజు ఆదివారం 19 ఏప్రిల్ 2026. నిన్న మనం బయోలాజికల్ డేటా స్టోరేజ్ గురించి మాట్లాడుకున్నాం. అయితే గత 24 గంటల్లో సాఫ్ట్వేర్ పరిశ్రమ క్వాంటం క్లాసికల్ హైబ్రిడైజేషన్ మరియు క్రిప్టోగ్రాఫిక్ ఎబిలిటీ వైపు మళ్లింది. మొట్టమొదటి వాణిజ్యపరమైన 256 మెనస్క్యూబిట్ ఎర్రర్ కన్వర్టెడ్ సిస్టమ్స్ అందుబాటులోకి రావడంతో ఒకే సమయంలో క్లాసికల్ మరియు క్వాంటం ప్రాసెసింగ్ల మధ్య మారగల రన్టైమ్స్ను రూపొందించడంలో సాఫ్ట్వేర్ లోకం పోటీ పడుతోంది. నేటి ముఖ్యాంశాలు ఇవే. మొదటిగా విలీనాలు మరియు ప్రధాన కొనుగోళ్లు. గూగుల్ క్యూలింక్ సిస్టమ్స్ను కొనుగోలు చేసింది. సుమారు $1.85 బిలియన్ భారీ ఒప్పందం ఇది. క్వాంటం టు క్లాసికల్ ఇంటర్ఫేస్ మిడిల్వేర్లో అగ్రగామిగా ఉన్న క్యూలింక్ను ఆల్ఫాబెట్ సొంతం చేసుకుంది. దీనిని గూగుల్ క్లౌడ్ క్వాంటంలో విలీనం చేస్తారు. సేల్స్ ఫోర్స్ $420 మిలియన్ సైఫర్ షిఫ్ట్ను కొనుగోలు చేసింది. మూల్ సాఫ్ట్ ఎకోసిస్టమ్ అంతటా కస్టమర్ ఎన్క్రిప్షన్ కీలను మార్చడమే దీని లక్ష్యం. ఇంటెల్ లాజిక్ గేట్ బయో విలీనం చేసుకుంది. ఇది సాంప్రదాయ హార్డ్వేర్ మరియు బయోలాజికల్ కంప్యూటింగ్ మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యాన్ని సూచిస్తోంది. రెండవ విభాగం వర్క్ఫోర్స్ మార్పులు. IBM తన పాత మెయిన్ ఫ్రేమ్ సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్ విభాగంలో 3% కోత ప్రకటించింది. సుమారు 2200 ఉద్యోగాలు. అదే సమయంలో ఫైనాన్షియల్ మోడళ్లను హైబ్రిడ్ ఎన్విరాన్మెంట్లకు మార్చడానికి 750 మంది క్వాంటం అల్గారిథం ట్రాన్స్లేటర్లను నియమించుకుంటోంది. క్లౌడ్ఫ్లేర్ తన ప్రాంతీయ సేల్స్ ఆఫీసుల్లో 1% సిబ్బందిని మార్చింది. ప్రస్తుతం కంపెనీ PQC మైగ్రేషన్ కన్సల్టెంట్స్ నియామకంపై దృష్టి పెట్టింది. గూగుల్ కొనుగోలు తర్వాత సిలికాన్ వ్యాలీలో క్వాంటం క్లాసికల్ ఫుల్ స్టాక్ డెవలపర్ల కోసం డిమాండ్ ఈ వారం 85% పెరిగింది. మూడవది AI ఆవిష్కరణలు. హైబ్రిడ్ ఆర్కిటెక్చర్పై నడిచే GPT-6 ప్రోటోటైప్ను OpenAI ప్రదర్శించింది. ఇది జీరో లాటెన్సీ రీజనింగ్తో పనులు పూర్తి చేస్తుంది. గూగుల్ డీప్ మైండ్ ఆల్ఫాక్యూ రూట్ ఆవిష్కరించింది. సాఫ్ట్వేర్ కోడ్ను ఏ భాగాన్ని CPU, GPU లేదా QPUపై రన్ చేయాలో రియల్ టైంలో నిర్ణయిస్తుంది. మెటా పైటార్చ్ క్వాంటం 2.0 విడుదల చేసింది. సాధారణ GPUలపై చిన్న స్థాయి క్వాంటం న్యూరల్ నెట్వర్క్స్ను ట్రైన్ చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది. నాల్గవది కొత్త ఉత్పత్తుల లాంచ్. మైక్రోసాఫ్ట్ తన హైబ్రిడ్ క్లౌడ్ రన్టైమ్ను అందరికీ అందుబాటులోకి తెచ్చింది. డెవలపర్లు ఇప్పుడు ఒకే స్క్రిప్ట్తో క్వాంటం లాజిక్ గేట్లను ఆపరేట్ చేయవచ్చు. ఎన్విడియా బ్లాక్వెల్ క్యూ SDK లాంచ్ చేసింది. అగ్రగామి క్వాంటం కంప్యూటర్లకు క్లాసికల్ యాక్సెలరేటర్లుగా ఇది పనిచేస్తాయి. క్వాంటం ప్రోగ్రామింగ్ కోసం ప్రత్యేకంగా గిట్హబ్ కోపైలట్ ఫర్ క్యూషార్ప్ ప్రారంభించింది. ఇది కోడ్లోని క్యూబిక్ డెకోరెన్స్ రిస్కులను ముందే గుర్తించగలదు. ఐదవది వ్యూహాత్మక భాగస్వామ్యాలు. ఎన్విడియా మరియు హనీవెల్ కలిసి క్వాంటం డిజిటల్ ట్విన్స్ సృష్టించడానికి చేతులు కలిపాయి. దీనివల్ల పరిశోధన సమయం బాగా తగ్గుతుంది. ఆపిల్ మరియు TSMC హైబ్రిడ్ NPUల డిజైన్ కోసం భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. భవిష్యత్తు ఐఫోన్లలో క్వాంటం రెసిస్టెంట్ ఎన్క్రిప్షన్ ఉంటుంది. లినక్స్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ పోస్ట్ క్వాంటం ప్రారంభమైంది. వెరిఫైడ్ క్వాంటం రెసిస్టెంట్ సైఫర్స్ యొక్క ఓపెన్ సోర్స్ లైబ్రరీని రూపొందించడం దీని లక్ష్యం. చివరిగా సెక్యూరిటీ అలర్ట్స్. హ్యాకర్లు క్వాంటం కంప్యూట్ ద్వారా పాతకాలపు 1024 మెనస్ బెటా RSA కీలను బ్రేక్ చేసే షోరింగ్ దాడులపై క్రౌడ్స్ట్రైక్ క్రిటికల్ అలర్ట్ జారీ చేసింది. PQCకి మారడం ఇప్పుడు అత్యవసరం. క్లౌడ్ఫ్లేర్ తన ఫైర్వాల్ను అప్డేట్ చేసింది. క్వాంట్ జనరేటెడ్ మాలిషియస్ ట్రాఫిక్ను ఇది సులభంగా గుర్తిస్తుంది. ఒక ప్రముఖ క్వాంటం రన్టైమ్ లైబ్రరీలో బగ్ బయటపడింది. దీనివల్ల టైమింగ్ ఎర్రర్ ఏర్పడి క్లాసికల్ స్టాక్లోని బిట్ తప్పుగా మారిపోయే ఘోస్ట్ లాజిక్ ఏర్పడుతోంది. జాగ్రత్తగా ఉండండి. ధన్యవాదాలు.